వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సోషల్ మీడియా అరెస్టులపై మనతో మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం లైన్ ఉన్నారు. సోషల్ మీడియా అరెస్టులు చేయడంత వరకు కరెక్ట్, భావ ప్రకటన స్వేచ్ఛ అనే ముసుగులో కొంతమంది ఇష్టం వచ్చినట్లు చిన్న పెద్ద అని తేడా లేకుండా, ఆడవారు మగవారు తేడా లేకుండా ప్రముఖుల ఇంట్లో వాళ్ళని కూడా ముందుకు లాగి బండ బూతు తిడుతున్న సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చా చేయకూడదా అనే విషయంపై మనతో రాజీవ్ రెడ్డి గారు మాట్లాడతాం. రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. రాజిరెడ్డి గారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండింటిలో తీసుకుంటే సోషల్ మీడియా ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళందరి మీద ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా అంటే మంచి పనులు చేస్తున్న వారిని టచ్ చేయట్లేదు, కానీ ఎవరైతే భావ ప్రకటన చేస్తూ స్వేచ్ఛ ఉంది, మాకు మాట్లాడతాం, ఇష్టం వచ్చేయడం మాట్లాడతాం అంటూ కొంతమంది ప్రముఖుల పేర్ల మీద వాళ్ళ కుటుంబ సభ్యులను లాగితే బండపూలు తిడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వాళ్ళందరి మీద కూడా సెక్షన్లు పెడుతూ అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఒక విధంగా కొంతమంది అరెస్టులను సమర్థిస్తారు, మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ లేదా మాకు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కానీ మీకే కాదు, భావ ప్రకటన స్వేచ్ఛ మాకు కూడా ఉంది, మా ఇళ్లలో వాళ్ళకి కూడా మీరు ఈ విధంగా బండపూలు తిట్టడం కరెక్ట్ కాదంటూ మరి కొంతమంది ఆక్షేపిస్తున్నారు. అసలు ఈ సెక్షన్ ఏం వల్ల వస్తుంది? ఈ సెక్షన్ లో అరెస్ట్ చేస్తే బెయిల్ వస్తుందా రాదా? అసలు అన్నిటికన్నా ఇంపార్టెంట్, భావ ప్రకటన స్వేచ్ఛ అనే ముసుగులో ఈ విధంగా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంలోకి వెళ్లే ముందు కాస్త మనం దాని ఆర్జిన్, అది ఎక్కడి నుంచి ఎలా పుట్టింది, ఎలా వచ్చింది, మన రాజ్యాంగంలోకి ఎలాగ వచ్చింది అనేది ఒకసారి బ్రీఫ్ గా. లిబరల్ డెమోక్రసీస్ లో అన్ని హక్కుల కంటే, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల కంటే, అంటే రైట్ టు లైఫ్, లిబర్టీ, జీవించే హక్కు, వీటికంటే కూడా భావస్వ వ్యక్తీకరణ హక్కు కొంచెం హయ్యర్ ప్లేస్ లో ఉంటది. దానికి కారణం ఏంటిదంటే ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ద ఐడియా, అంటే ఇది ఎక్కడి నుంచి పుట్టిందో వెస్టర్న్ డెమోక్రసీస్ లో వాళ్ళ ఐడియా ఏంటంటే ఇది ఎన్లైటన్మెంట్ ఏజ్ అంటారు అనమాట. ఎప్పుడైతే అప్పటి వరకు మత గ్రంథాల్లో ఉన్నదే నిజము, అదే పాటించాలి, అలాగే చేయాలి, అదే సైన్స్, అదే పొలిటికల్ ఇది అన్నదానికి వ్యతిరేకత ఎప్పుడైతే వచ్చిందో, అంటే యూరోప్ లో ప్రొటెస్టెంటిజం అంటారు అనమాట, అక్కడి నుంచి మనకు హక్కులు పుట్టుకుంటూ వచ్చాయి. సో వన్ ఆఫ్ ద ఫండమెంటల్ థింగ్ వాజ్, ఇక్కడ ప్రజలు బైబిల్ ఉన్నదాన్ని క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు, అందులో తప్పులు ఉన్నాయి అని. అక్కడి నుంచి సైన్స్, రిలీజియన్ నుంచి, మతం నుంచి డిసెక్ట్ అయ్యి డెవలప్ అయింది. సో వీళ్ళ భావన ఏంటంటే, భావాలు వ్యక్తీకరణ అవుతా ఉంటే మార్కెట్ ప్లేస్ లాగా అనమాట. అంటే ఇవన్నీ క్యాపిటలిస్ట్ కంట్రీలు కదండి. సో ఎన్నెన్నో భావాలు వస్తుంటాయి. అవి వచ్చి తిరిగి మంచి భావాలు మాత్రం సక్సెస్ అయ్యి, అది కొత్త ఐడియాలు, కొత్త ఆవిష్కరణలు, కొత్త ఫిలాసఫీ డెవలప్ అవుతుంది. చెత్త భావాలు, చెత్త ఇవేంటంటే కొన్ని రోజులు తిరుగుతాయి, కొన్ని రోజులు ఏమంటారు ఎక్సైటింగ్ అనిపిస్తుంది, కొంతమంది వాటిని ఫాలో అవుతారు, కానీ అవి స్లోగా ఫేడ్ అవుతాయి. సో అందుకని మార్కెట్ ప్లేస్ లాగా అనమాట. భావాలది కూడా మార్కెట్ ప్లేస్, ఐడియాలది కూడా మార్కెట్ ప్లేస్. మీకు ఐడియా ఉంది, మీకు ఒక ఇది ఉంది, ఒక బిజినెస్ ఐడియా ఉంది అనుకోండి, మీరు ప్రపోజల్ పెడతా తిరుగుతూ ఉంటారు. సో భావాలు కూడా, అంటే వాక్ స్వాతంత్రం, భావ స్వాతంత్రం ఆరిజిన్ అదనమాట. వదిలిపెడితే సొసైటీ డెవలప్ అవుతుంది, సొసైటీ ప్రోగ్రెస్ అవుతుంది, సొసైటీ ముందుకు పోతుంది. సో సేమ్ రైట్ ని వెస్టర్న్ కాన్స్టిట్యూషన్ ఉన్నదాన్ని మన ఇండియాలో కూడా పెట్టారు. అయితే అన్ని ప్రాథమిక హక్కుల్లాగానే ఈ హక్కు కూడా పరిమితులు ఉంటాయి. ఓకే, అంటే ఒక ఫేమస్ అమెరికన్ జ్యూరిస్ట్ చెప్పడం ఏంటంటే, నా చెయ్యి నా ఇష్టం, నేను ఎంతైనా ఊపుతాను చేస్తాను, కానీ అది అవతల వాడి ముఖానికి, ముక్కుకి తగలంత వరకు మాత్రమే మీ చెయ్యిని మీరు ఎంతైనా ఊపొచ్చు, తిప్పొచ్చు. అవతల వాడు ముక్కు తగ్గితే ఇన్ఫ్రింజ్మెంట్ అనమాట. అందుకని ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట, ఎంత వరకు చేయొచ్చు అనేది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ రెస్ట్రిక్షన్ దాని వచ్చి డిఫేమేషన్, పరువు నష్టం. సో మీరు చెప్పేవన్నీ ఆ కోవలకు వస్తాయి అనమాట. అది మనకి ఇండియన్ పీనల్ కోడ్ లో ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది, దాంట్లో కరస్పాండింగ్ సెక్షన్, అంటే నాకు ఐడియాలో కొత్త చట్టం కరస్పాండింగ్ సెక్షన్ డిఫేమేషన్ అని చట్టం ఉండి, దానికి క్రిమినల్ పనిష్మెంట్ ఉంది, సివిల్ డ్యామేజెస్ కూడా వేయొచ్చు. పరువు నష్టం చేసిన దానికి సివిల్ డ్యామేజెస్ కూడా దావా వేయొచ్చు. ఇది లా. ఇది దీంట్లో జనరల్ గా డిఫేమేషన్ లో దీంట్లో పోలీసులకి రోల్ ఉండదు, పోలీసులు కేసులు పెట్టే రోల్ ఉండదు. కాకపోతే మీరు కనుక సోషల్ మీడియా ద్వారా, దాని ద్వారా ఎవరైనా మహిళకు సంబంధించి వారి మోడెస్టీని కించపరిచే విధంగా, అంటే మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలు పెట్టడము, ఇవి చేస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో ఐ థింక్ సెక్షన్ 43 ఒకటి, సెక్షన్ 66 ఒకటి, అండ్ పీనల్ కోడ్ లో ఆ కరస్పాండింగ్ సెక్షన్ ఒకటి ఉంటుంది అనమాట, అది వర్తిస్తాయి.
అది చేయనంత వరకు మాత్రం డిఫెమేషనే. నేను ఎంత అన్నా, ఎంత చేసినా, మీ క్యారెక్టర్ని ఎంత అన్నా, మిమ్మల్ని ఎంత దూషించినా, ఎన్ని బూతులు మాట్లాడినా అది డిఫెమేషన్. ఓకే. స్త్రీత్వాన్ని భంగం కల్పించేలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూడ్ ఫోటోలు, అర్థమైందా? అయి సపోజ్ నేను ఒక మహిళని క్యారెక్టర్ మంచిది కాదు, తిరుగుబోతు, అర్థమైంది లేదా, ప్రాస్టిట్యూట్ అని ఈమెయిల్ అందరికి కొడుతున్నాను అనుకోండి, సోషల్ మీడియాలో పెడుతున్నానండి, ఉమ్. అది డిఫేమేషన్ మాత్రమే అవుతుంది. పోలీస్కి అయితే ఉండదు. క్రిమినల్ డిఫేమేషన్ కోర్టులో చూసుకోవాలి. డ్యామేజెస్ కి ఎంటైటిల్, అది మోడెస్టీ కిందికి రాదు. ఓకే. సో పోలీసులకి దే హ్యావ్ నో రైట్ ఇన్ డిఫేమేషన్ లో. కానీ అయితే ఇప్పుడు రెండు పోలీసులు ఏం రాష్ట్రాల్లో చేస్తారంటే, కూడా మన దగ్గర పోలీసులు అంటే మరి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది తెలియదు కానీ, మన దగ్గర కాస్త పోలీసులు ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ ప్రాపకం కోసమో, వాళ్ళ ఇన్స్ట్రక్షన్, వాళ్ళ ప్రెజర్ మీదనో కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. వీటికి ఏం చేస్తారంటే లేనిపోని సెక్షన్లు తగిలిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో సోషల్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా డిఫేమ్ చేస్తే క్రైమ్ అని 66A అని చట్టం ఉండేదండి. అవునండి. దాన్ని ఐ థింక్ శ్రేయా సంఘాల్ కేసులో, శ్రేయా ఘోషలో శ్రేయా సంఘాల్ నాకు గుర్తురావట్లేదు, సుప్రీంకోర్టు కొట్టేసింది. సో మీకు డిఫేమ్ అవుతే, మీ క్యారెక్టర్ అసాసినేట్ అయితే, మిమ్మల్ని తిడితే, మిమ్మల్ని ఇది చేస్తే, మీ రైట్, మీరు కోర్టుకి వెళ్ళి క్రిమినల్ డిఫేమేషన్, సివిల్ డిఫేమేషన్. అయితే మన పోలీసులు ఏం చేస్తారంటే ఈ డిఫేమేషన్ తో పాటు ఏదైనా సెక్షన్ తగిలిస్తూ ఉంటారు అనమాట. సపోజ్ ఆ వ్యక్తి ఏదైనా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ ట్రైబ్స్ చెందిన వ్యక్తి అనుకోండి, SC/ST అట్రాసిటీ చట్టం అని చెప్పి దాన్ని తగిలిస్తారు. ఉమ్. లేదా నేను నిన్న సాక్షిలోనో దేంట్లో చూస్తా ఉన్నా, సుధారాణి అనుకుంటా, పేరు గుర్తురావట్లే, సబ్జెక్ట్ టు కరెక్షన్, సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్, ఆమెను భర్తను అరెస్ట్ చేసినప్పుడు FIR లో పోక్సో చట్టం అని రాశారు, రిమాండ్ రిపోర్ట్ లో పోక్సో పైన ఎంక్వైరీ చేయాలని రాశారు, ఎందుకంటే బెయిల్ రాకు. అండ్ 99% వీరు ఏ చట్టాలను తగిలిచ్చినా అవి నిలబడవు. రెండోది, అవన్నీ బిలో 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటే 41A నోటీస్ కంపల్సరీ ఇవ్వాలి. ఓకే. ఇది లేకుండా ఇది మాత్రం చేస్తే అది ఇల్లీగల్, అది క్రైమ్. ఓకే. పోలీసు వారు అది కనుక కొద్దిగా ఆ బాధితులు ఎవరైనా గట్టిగా తగులుకుంటే పోలీసు వారు చాలా సఫర్ అవుతారు. కరెక్టే సార్, మీరు చెప్పింది బానే ఉంది. కానీ ఇక్కడ చుట్టూ తిన్నవారు మాత్రం వాళ్ళు చాలా బాధపడుతున్నారు కదా. భయంకరమైన బూతులు ఇక్కడ బాధితులు కూడా ఉన్నారు కదా. నేను అనేది వారికి అంటే, నేను చెప్పేదండి, మీకు ఏదైనా హాని జరిగితే మీకు రెమెడీ ఉంది. చట్టంలో రెమెడీ లేకుండా లేదు. బట్ ఆ రెమెడీ ఏంటిది? మీరు క్రిమినల్ డిఫేమేషన్, సివిల్ డిఫేమేషన్, కొన్ని కోట్లు డ్యామేజెస్ అడగండి. సివిల్లో, క్రిమినల్లో జైలు శిక్ష. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ ఉమ్. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష పడింది. అవును. సో అంటే నేను చెప్తాను, లీగల్ రెమెడీ, ఇల్లీగల్ రెమెడీ ఉంటాయండి. నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, మీరు లీగల్ గా నా పైన రెమెడీ తీసుకోవాలి. ఉమ్. అంతే తప్పిస్తే మీరు పరిగెత్తుకుంటూ వచ్చి నా తలకాయ బల కొట్టి, నా ముక్కు బల కొట్టారు అనుకోండి, ఉమ్. రెమెడీ దేవుడు ఎరుగు, మీరు ఇరుక్కుంటారు. కరెక్టే సార్. ఇప్పుడు చెప్పండి మీరు. పోలీస్ వారు కనుక ఆ పని చేస్తే పోలీస్ వారు ఇబ్బందుల్లో పడతారు. కరెక్టే. దానికి అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి మన ఇండియాలో, సుప్రీం కోర్టు, హైకోర్టులు. ఇల్లీగల్ అరెస్ట్ల పైన, తప్పుడు సెక్షన్లు పెట్టడం పైన, తప్పుడు రిమాండ్ రిపోర్ట్లు రాయడం పైన, వీటిపైన అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. అంటే సపోజ్ మీకు ప్రొసీజర్ లో లేకుండా అరెస్ట్ చేశాడు అనుకోండి, అంటే ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా అరెస్ట్, ఇది మెమో ఆఫ్ అరెస్ట్ నియర్ అండ్ డియర్కి ఇన్ఫార్మ్ చేయడము, అరెస్ట్ చేసిన 24 hours మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం చేయలేదు అనుకోండి, స్ట్రైట్ అవే అది బికమ్స్ అ కిడ్నాప్ కేస్ అగేన్స్ట్ పోలీస్ ఆఫీసర్. ఓకే. రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ కేస్ అగేన్స్ట్ పోలీస్ ఆఫీసర్. అతను సామాన్య పౌరుల్లాగానే ఇదంతా వెతుక్కోవాలి. సరే సార్, ఇప్పుడు మీరు చెప్తుంది కొత్తగా ఎవరైనా ఆవేశంగా, క్షణిక ఆవేశంలో ఒక వ్యక్తిని ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి తిట్టాడు అనుకోండి, మీరు రెండుగా డిఫర్మేషన్ వస్తుంది. సివిల్ డిఫర్మేషన్ వేయచ్చు, క్రిమినల్ డిఫర్మేషన్. రైట్. కానీ అది హ్యాబిచువల్ అఫెండర్ గా భయంకరంగా తిట్టడం ఇదే పనిగా ఉన్నాడు అనుకోండి, అటువంటి వ్యక్తి డిఫర్మేషన్ వేయాలి. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్, ఒక రెమెడీ ఇంజంక్షన్ తెచ్చుకోవచ్చు కోర్టు నుంచి ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ మధ్యన TV5 అనుకుంటా, వారిపైన సోషల్ మీడియాలో ఏదో తిరుగుతా ఉంటే టీటీడీ చైర్మన్ చేసినందుకు వారు ఇమీడియట్ గా సివిల్ కోర్టులో వేసి స్టే ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అంతకుముందు మీకు గుర్తుందో లేదో, కవిత గారు. అవునండి. నేను అనేది ప్రతి వైలేషన్ కి, ప్రతి జరిగే దాడికి ఒక రెమెడీ ఉంది, కానీ అది లీగల్ రెమెడీ. సార్, మీరు చెప్పిన క్లయింట్లు అందరూ కూడా సెలబ్రిటీస్, హై ప్రొఫైల్ వ్యక్తులు కాబట్టి వాళ్ళ డబ్బులు ఉంటే కోర్టుకు వెళ్తారు. సామాన్యుడు తిట్టినప్పుడు వాడు కూడా కోర్టుకు వెళ్ళడానికి డబ్బులు లేక, క్రిమినల్ డిఫేషన్ కి కోర్టు ఫీజు లేదు, ఏమీ లేదండి. కరెక్టే సార్. కానీ ఇక్కడ మీకు డబ్బులు లేకపోతే లీగల్ ఎయిడ్,
మీకు తెలుసో తెలీదు మన అవును చట్టంలో కరెక్టే. కానీ కోర్టే ఇప్పుడున్న మీకు లాయర్ని పెడతారు. రైట్ అండి. దానికి ఉమ్, 100% ఒప్పుకుంటా. కానీ ఉమ్. ఇప్పుడున్న విక్టిమ్స్ అందరూ కూడా ఇన్‌స్టంట్ జస్టిస్ కావాలంటున్నారు. నేను వాళ్ళని అనేది అది తీసుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి పంపించండి చాలు సార్. మాకు ఈ ఎ- కేసు ఎ- ఎ- వద్దు ఎ- ఏమొద్దు ఎ- అంటున్నారు. ఎప్పుడైతే నేను మీరు ఇన్స్టెంట్ జస్టిస్ కన్ను కన్ను పన్నుకు పన్ను పోతామో సమాజం కుప్పకూలిపోతుంది. అది పర్మిసబుల్ కాదు చట్టం. నేను అనేది అదే. నేను మిమ్మల్ని ఏదైనా చేస్తాను, మీ దగ్గర డబ్బులు లేవు, పరపతి లేదు, అందుకని మీరు నన్ను నా తలబల కొట్టారు అనుకోండి, నా మీద ఎవరు క్రిమినల్ కేసు వద్దు. అయ్యి అసలే మీ దగ్గర డబ్బులు లేవు, పరపతి లేదు, ఇంకా ఆ కేసులు ఇరుక్కుంటే మీ జీవితం అయిపోయింది. అదోకే. కానీ పోలీసులు తీసుకున్న ఇష్యూలో ఏమవుతుందంటే, ఇది భావ ప్రకటన స్వేచ్ఛలో లేదు అని ముసుగులో మాట్లాడారు కాబట్టి, వాళ్ళకి ఏదో ఒకటి ఒక దగ్గర చెక్ పెట్టాలనే ఉద్దేశంతో సీరియస్ గా వెళ్ళినట్లుగా నేను అనేది అనిపిస్తుంది. చెక్ పెట్టడానికి మార్గాలు ఉన్నాయి, లీగల్ మార్గాలు. చెక్కు పెట్టడానికి మీరు అరెస్టులు చేయటము లేదా ఇల్లీగల్ కస్టడీలోకి తీసుకోవటము, స్టేషన్లు మారచడం, కొట్టటము అనేది అది కాదు. ఉమ్. ఏం మీరు చేయమంటారు? మీరు ఎన్నైనా చెప్పండి, దానికి ఉమ్. లీగల్ రెమెడీస్ ఉంటాయి. ఉమ్. దాంట్లో డిఫేమేషన్కి వచ్చే వరకు పోలీసుల రూల్ అపరిమితం, సారీ పరిమితం. ఉమ్. ఓన్లీ మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ అవును వాట్లలో మాత్రమే వారు చేయగలరు. కరెక్టే. కానీ పోలీసులకు కూడా ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి, దీనికి ఏదో పర్మనెంట్ సొల్యూషన్ చూడాలని ఒక స్టెప్ ముందుకు వెళ్ళుండొచ్చు అని అనుకోవచ్చు కదా. అంటే ఒక స్టెప్ ముందుకు వెళ్ళడం, సొల్యూషన్ చూడడం పోలీసు వారిది కాదండి, అది చట్టాలు చేసే వ్యవస్థది, న్యాయ వ్యవస్థది. పోలీసు ఉమ్. ఓన్లీ ఎగ్జిక్యూటివ్, ఉన్న చట్టాన్ని అమలు చేయాలి. అవునండి. సో దానిపైన ఏదన్నా ఏమంటారు, వారి ఎలాబరేట్ విజ్డమ్ లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారం ఉన్నారు కాబట్టి, మెజారిటీ ఉంది కాబట్టి ఒక చట్టం ప్రవేశపెట్టమనండి. ఆ చట్టాన్ని పోలీసులు అంటే రైట్స్, పోలీసులకు హక్కులు ఇవ్వమనండి, పవర్స్ ఇవ్వమనండి దీనిపైన చేయడానికి. అంటే అలా చేయాలి. కేవలం ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ కూడా సేమ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అంత మన ఇండియాలో ప్రాబ్లం అదేనండి. ఖుష్బూ పైన 500 కేసులు పెడతారు, రామ్ గోపాల్ ఉమ్. కూడా 5,000. అంటే నాకు అర్థం కాదంటే ఫస్ట్ నెంబర్ 1 ఈ సెలబ్రిటీలు కానీ ఇది కానీ, లేకపోతే మతము, దేవుడి విషయంలో ఏమండి, ఎవరైనా మన దేవుడిని ఏదన్నా అంటే, మన మతాన్ని ఏమన్నా అంటే, మన మతం అంత వీక్ అండి, దెబ్బతినిపోయేంత, మనం రియాక్ట్ అయ్యేంత. నా దృష్టిలో దేవుడు చాలా బలవంతుడు, మీ మతం చాలా గట్టిది, ఎవరైనా ఏమవుతుందండి. సార్ సో, ఇక్కడ రెండు విషయాలండి. ఉమ్, ఒకటి, ఒక 100 మంది ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ఈ విధంగా పెట్టాడు అనుకోండి, ఉమ్. 1,00,000 మంది కూడా పెట్టాడు. 1,00,000 మందిని టైట్ చేసి 100 మంది కూడా సెట్ అయిపోతారు కదా. అంటే అది చెయ్యలేరండి, నేను చెప్పేది అదే. నేను అనేది చట్టంలో ఏది ఉందో అదే కదా మనం అమలు అవును పరచాల్సింది. పోలీసు అవును వ్యవస్థ అయినా, మనమైనా, మీరైనా. అవును. ఇప్పుడు చాలా మందికి ఉందండి వరకట్నం, ఏమంటారు, నేరము. ఎంతో మంది మగవారికి నచ్చదు, కానీ చట్టం అది అలాగ అనిపిస్తే ప్రభుత్వాలు ఏం చేయాలంటే దానిపైన ఒక చట్టం చేయమనండి. ఉమ్. అంటే ఏ చట్టం తీసుకొస్తే బాగుంటది అంటారు మీరు? అదే ఇప్పుడు అసెంబ్లీ వారిది కాబట్టి చట్టం చేయొచ్చు. ఓ చట్టం సోషల్ మీడియాలో దీనిలో కానీ వ్యక్తిగత, ఏమంటారు, ప్రతిష్టకు. ప్రతిష్టకు దెబ్బ తగిలేది, హానికరము, అర్థమైందండి, ఉమ్. వీటిపైన చేస్తే పోలీస్ వారికి పవర్స్ ఇస్తూ యావజ్జీవ ఉరి శిక్ష అని చెప్పి పెట్టమనండి అది చట్టంలో. అది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు కదా. ఎవరు చెప్పారండి? పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్, క్రైమ్ అనేది కాంకరెంట్ అంటే కాంకరెంట్ లిస్ట్ లో ఉంటది, అంటే రాష్ట్ర ప్రభుత్వాలది మాత్రమే హక్కు. కరెక్టే. కానీ అది మరి ఉం. పార్లమెంట్ కి వెళ్ళాలి, అక్కడ మళ్ళీ ఆమోదం లేదు పొందాలి. లేదు 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 అవసరం లేదు లేదా? లేదు లేదు ఉమ్. అంటే రాష్ట్ర లేదు. ప్రభుత్వం తీసుకొని ఉరిశిక్ష వేయాలంటే వేస్తుందా? చట్టం చేయగలదు, ఆ చట్టం నిలబడతా లేదా అని మళ్ళీ కోర్టు, ఎవరైనా అలాంటి ఉమ్. వారు, మీలాంటి వారు వెళ్ళి ఇది భావ వ్యక్తీకరణకి, ఈ హక్కుకి భంగం అని చెప్పి కోర్టులో వేస్తే కోర్టు టెస్ట్ చేస్తుంది ఉమ్. ప్రపోర్షనాలిటీ, అంటే చెప్తున్న నేరం ఏంటిది, వైలేషన్ ఏంటిది, దానికి వేసే శిక్షలు ఏంటిది. సార్ కానీ ఫైనల్ గా చట్టం చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం కాక పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు. రేపు అర్జెంట్ సెషన్ అసెంబ్లీని పిలవమనండి, చర్చకు పెట్టమనండి, చట్టాన్ని పాస్ చేయమనండి. సార్ అసలు పట్టించుకోకుండా వదిలిపెడితే ఏమవుద్ది? ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, మీరు గత 6 నెలలుగా అమెరికాలో కామెడీ షోలన్నీ చూడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉమ్. డొనాల్డ్ ట్రంప్ ని ఏకేకి వదులుతారు ఉమ్. అధ్యక్షుడికి ఉందంగానే. బైబిల్ ని యేసు ప్రభు పైన జోకులు వేస్తారు ఇక్కడ. అసలు మీరు మీరు ఒక విధంగా అమెరికాలో ట్రంప్ గెలవడానికి కారణం సోషల్ మీడియా అటు కదండి. నేను అనేది అదేనండి. ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను, నా క్యారెక్టర్ పైన నాకు విశ్వాసం ఉంది, నా అవును. దీనిపైన నాకు ఉంది అంటే ఉందండి, అనంగా 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 అదే
నేను చెప్పాను కానీ మార్కెట్ ప్లేస్ లో ప్రోడక్ట్స్ ఎట్లానో మంచి ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది, పనికిరానివన్నీ ఫేడ్ అవుట్ అయిపోతాయి. ఉమ్, అయితే ఒక్కోసారి లిమిట్ దాటుతుంది, డెఫినెట్ గా లిమిట్ దాటుతుంది. ఉమ్. లిమిట్ దాటినప్పుడు దాని రెమెడీలు చట్టపరంగా ఉంటాయి. అంతే తప్పిస్తే ఎత్తుకొని పోవడాలు, కస్టడీలో తీసుకోవడాలు, కొట్టడాలు చేయకూడదు. అంటే మీరు చెప్తుంది కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కూడా జరుగుతుందండి. ఆహా, మన దగ్గర ఏంటంటే కాస్త చట్ట వ్యవస్థ మన ఏమంటారు, న్యాయ వ్యవస్థలో కొన్ని ఫాల్ట్ ఉన్నాయండి. తొందరగా తేలదు. అందుకని ఇన్స్టెంట్ జస్టిస్ కోసం చూస్తారు. సివిల్ కేసులు పోలీసులను ఆశ్రయిస్తారు. ఉమ్, ఎందుకు నేను సివిల్ కేసు ఇస్తే ఎదురు. సో అది కనుక ఇది 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 హద్దు మీరిపోతే సమాజం కుప్పగూలుతుంది, ప్రజాస్వామ్యం దెబ్బతింటది. సార్ ఫైనల్ గా చెప్పండి, నా మీద పండబూలు తిడుతున్న వ్యక్తికి పనిష్మెంట్ కావాలని నేను కోరుకుంటా. మీరు చెప్తున్నట్లుగా లీగల్ గా పోతే అది టైం పట్టే అవకాశం ఉంటది. క్రిమినల్ డిఫెన్స్ టైం నేను చెప్పాను, రాహుల్ గాంధీ అంతటి వాడికే శిక్ష పడిందండి. ఓకే. నేను చెప్పేది అదేనండి, మీకు 3 రెమెడీలు. సివిల్ డ్యామేజెస్, ఉమ్, మీ పరపతి మీ హోదాను బట్టి లక్షల నుంచి కోట్లైనా మీరు క్లెయిమ్ చేయొచ్చు. క్రిమినల్ డిఫెమేషన్, జైలు శిక్ష తనకి, అంటే మీకు డ్యామేజెస్ కడుతూ జైలుకి వెళ్తాడు. 3 ఇమీడియట్ రెమెడీ మీరు చెప్పినట్టు ఊరికే చేస్తుంటే మీరు ఇమీడియట్ సివిల్ కోర్టులో వేయండి. ఇంజంక్షన్ ఆర్డర్ అప్పుడే దొరుకుతుంది. అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటారు సివిల్ కోర్టులో, ఏ లాయర్ అంటే చెప్తారు సేమ్ డే ఆర్డర్. ఈ మధ్య కాలంలో ఆయన TV5 అధినేతను ఆయన వారికి సంబంధించిన వారు తెచ్చుకున్నారు. కవిత గారు అంత ముందు తెచ్చుకున్నారు. అంటే కోర్టు వెళ్ళడం బెటర్ తప్ప పోలీస్ స్టేషన్ వెళ్లకుండా ఉండడం మంచిది కాదు. పోలీసులు కూడా లీగల్ గా, అంటే పోలీసులకి జ్యూరిడిక్షన్ లేదు. ఓకే, మీ క్యారెక్టర్ అసాసినేట్ చేయడాన్ని, మిమ్మల్ని బూతులు తిట్టి వీటి చేస్తే పోలీసులకి లేదు జ్యూరిడిక్షన్. డైరెక్ట్ కోర్టు జ్యూరిడిక్షన్. పోలీసులు తీసుకుంటే ఇల్లీగల్ అవుతుంది. అది ఇల్లీగల్ అయితే పోలీసులు మన దగ్గర కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ఈ రిలవెంట్ సెక్షన్ పెట్టకుండా ఓ దొంగ సెక్షన్ మేమే పెడతాడు, ఏదో అతనికి పవర్స్ ఇచ్చేది. అవి నిలబడో పెట్టకపోగా ఇది పొలిటికల్లీ చార్జ్డ్. ఇప్పుడు ఇండివిజువల్ అంటే వేరండి. ఒక పార్టీ యాక్టివిస్టులు మీరు తీసుకెళ్తే పార్టీ కనుక వారి వెనకాల బలం ఇస్తే, అంటే మంచి లాయరు డబ్బులు ఖర్చు పెట్టెళ్తే ఆ సంబంధిత పోలీసు, అంటే పై అధికారులు పై రాజకీయ నాయకులు ఇరుక్కోరు, ఆ ఎస్ఐ ఇరుక్కుంటాడు, ఇరుక్కుంటాడు. నేను అదే చెప్తున్నానండి, కోకల్లల కేసులు మన ఇండియాలో వారిపైన ఇండియన్ పీనల్ కోడ్, అంటే ఇప్పుడు కొత్త చట్టంలో ఏవైతే ఉంటాయో కిడ్నాప్, అబ్డక్షన్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, కొట్టడం చేయటం అన్ని స్ట్రైట్ అప్లికబుల్ అవుతాయి. వాటితో పాటు పాత చట్టంలో ఇప్పుడు కరస్పాండింగ్ సెక్షన్ లో సార్ వెరిఫై చేయాలి. 211, 212, 221 IPC ఉంటాయి. అంటే తప్పుడు రిపోర్ట్లు రాయడం, తప్పుడు FIR రాయడం, తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాయడం. అది కనుక పడిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ ఆ కేసులో ముద్దాయి అవుతాడు. ఓకే, ముద్దా అయిన తర్వాత రేపు ఈ గవర్నమెంట్లు ఇవన్నీ మారుతా ఉంటాయి. ఆయన సపోజ్ ఆయన గుంటూరులో చేసాడు అనుకుంటున్నాం. గుంటూరులో బాధితులు వెళ్ళి అతని పైన ఈ కేసు పెట్టారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది, అతను రేపు శ్రీకాకుళం ఎక్కడో ట్రాన్స్ఫర్ అయి ఉంటాడు. అది వదులుకొని దీని చుట్టూ తిరుగుతుండాలి. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేకపోయినా అది లేకపోయినా లాయర్ని పెట్టుకొని మనం వెళ్ళి రాగలము. అతను డ్యూటీలో ఉంటూ ఒక లాయర్ని పెట్టుకుంటూ ఆ కేసును ఫాలో అప్ చేయడం చాలా ఇబ్బంది పడతారు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, 7 ఏళ్ల శిక్ష పడేవాడు 41A నోటీస్ కంపల్సరీ. అరెస్ట్ చేయడానికే వీల్లేదు. అంటే అరెస్ట్ చేయడం వీల్లేదు, కానీ మీరు చెప్తున్నట్లుగా కొన్ని సెక్షన్లు పెడుతున్నారు కదా, ఇప్పుడు పోక్సో కానీ లేదా నేను అనేది నేను దాన్ని కనుక ఛాలెంజ్ చేయగలిగితే, దాని మీద కనుక ఎవరైనా సీరియస్ గా వెళ్తే ఆ సంబంధిత పోలీస్ అధికారి ఇబ్బందుల్లో పడతారు. సార్ ఫైనల్ గా మాట చెప్పండి, భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఈ విధంగా తిట్టడం అనేది కరెక్ట్ అంటారా? అది తప్పు, నేను అనేది తప్పు. కానీ దానికి రెమెడీ చట్ట ప్రకారం ఉండాలి. మీరు చెప్పే రెమెడీలన్నీ ఇది హై హ్యాండెడ్నెస్, ఓ విధంగా ఏమంటారు అఫీషియల్ గుండాయిజం లాగా అవుతుంది. రైట్. భావ ప్రకటన చేయడం, భావ ప్రకటన అనేది ప్రతి వ్యక్తికి అవసరం అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. ఆ ముసుగులో నేను చెప్పేది అదే, ఏ హక్కు కూడా అపరిమితం కాదు, దానికి పరిమితులు ఉంటాయి. నేను చెప్పాను కదండి, నా చెయ్యి నేను ఎంత నూపొచ్చు, అవతల వాడి మొగాన్ని తగలనంత వరకు. అయితే మళ్ళీ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి. సపోజ్ నేను ఒక పబ్లిక్ ఫిగర్ ని క్రిటిసైజ్, అంటే మీ డిఫెమేషన్ నా డిఫెమేషన్ ఏమో ఈజీ, కానీ పబ్లిక్ ఫిగర్ అనుకోండి, ఒక పొలిటికల్ లీడర్, ఒక మీడియా పర్సనాలిటీ, వారికి కోర్టులు హయ్యర్ థ్రెషోల్డ్ పెడతాయి అనమాట. వారిని తిట్టినంత మాత్రాన డిఫెమేషన్ కాదు. ఎందుకంటే చట్టం ఏంటిదంటే
మీరు పబ్లిక్ ఫిగర్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంతమంది వస్తాడు, జగన్మోహన్ అవును. రెడ్డి కొంతమంది వస్తాడు, రేవంత్ రెడ్డి కొంతమంది వస్తాడు, కొంతమంది నచ్చడు. పబ్లిక్ లోకి వచ్చిన అంటే తర్వాత కొంతమంది పువ్వులేసారు, కొందరు నేను రాళ్ళు కూడా అనేదండి, వేస్తారు. ఆ, ఫేమస్ కేసు జయలలిత కేసు. సో మీడియా పబ్లిక్ ఫిగర్లది థ్రెషోల్డ్ హయ్యర్. ఇప్పుడు నేను మురళి దొంగ అని అనుకోండి, డెఫినెట్ గా డిఫేమేషన్. కానీ ఉమ్, జగన్మోహన్ రెడ్డి దొంగ అని అనుకోండి, రేవంత్ రెడ్డి కరప్ట్ అని అనుకోండి, కేసీఆర్ ఇది అనుకున్నాను, కేటీఆర్ ఏ చేత కాదు అన్నాడు అనుకోండి, ఉమ్, అవి డిఫేమేషన్లు కావు. నేను మురళి దొంగ అన్నాను అనుకోండి, ఉమ్, డిఫేమేషన్. సో వారి రైట్. వారి వారి లెవెల్ ఇది హయ్యర్ అన్నమాట డిఫేమేషన్ కింద. తర్వాత ఉమ్, సర్టన్ ఎక్సెప్షన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక ఏమంటారు షాప్ ఉంది, మీరు ఊరికి వచ్చి ఖాతా పెట్టిపోతున్నారు, ఎగ్గొడుతున్నారు, ఇవ్వట్లేదు. ఈ ఉమ్, లోపల నేను ఏదో వేరే మార్కెట్ లో వేరే దగ్గరికి వెళ్తే మీరు ఆ షాప్ లో కనపడ్డారు, నేను ఇమీడియట్ గా వెళ్ళి ఆ షాప్ ఓనర్ చెప్పిన, వీడికి ఎందుకు ఇస్తున్నావు బాబు, వీడు అప్పులు ఎగ్గొడతాడు అని అన్నాను అనుకోండి, అది ఉమ్. డిఫేమేషన్ కాదు. ఎందుకు? అతని ఏమంటారు ఆ, అతని ఇంట్రెస్ట్ ఇంటిగ్రేట్ అతని ఆల్రెడీ సేఫ్టీలో ఉంది. చెప్పింది. అవును. అతని సేఫ్టీలో చెప్పింది. ఉమ్, రెండోది, ఫేర్ కమెంట్ కి క్రిటిసిజం కి డిఫేమేషన్ కి డిఫరెన్స్ ఉంటుందండి. ఓకే. సపోజ్ చిరంజీవి గారు సినిమా తీశారు, సినిమా చెత్తగా ఉంది, బాలేదు, చిరంజీవి గారు యాక్టింగ్ చెత్తగా ఉంది, బాలేదంటే ఫేర్ కమెంట్. చిరంజీవి ఒక వెధవా, యాక్టింగే చేయలేదన్న అనుకోండి, అది బికమ్స్ డిఫమేషన్. ఉమ్, అర్థమైందండి? ఉమ్, ఉమ్, సపోజ్ ఒక వ్యక్తి రేపు చేసి జైలుకి వెళ్ళాడు, ఏమండి మన దగ్గర ఇంకో ప్రాబ్లం, నిన్న మొన్న కూడా సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చింది, మీడియానే డిసైడ్ చేసేస్తుంది ఏది, ఉమ్. అరెస్ట్ చేయగానే ఈడే రేప్ చేశాడు, వీడే దొంగ అనేది. అవును. అది తప్పు, కోర్టు ప్రూవ్ చేసేంత వరకు లేదు. సపోజ్ అవును. అది శిక్ష పడింది, పడిన తర్వాత వాని క్యారెక్టర్ తప్పు, వాడు రేపిస్ట్ అన్న అనుకోండి, డిఫెమేషన్ కాదు. అది కాకుండా అన్నాను అనుకోండి, ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది డిఫెమేషన్ అవుతుంది. అంటే ఇంకోటి, ఫ్యాక్ట్లను అసెప్ట్ చేయకూడదు, ఓకే. ఫ్యాక్ట్లను బట్టి నా ఒపీనియన్ చెప్పొచ్చు. అవును. మురళీ రాజీవ్ రెడ్డి పెట్టిన అది చూసారా, పరమ చెత్త ఉంది, చెత్తగాలు చేసినట్టు ఉంది అని అనుకోండి, అది కాదు. ఉమ్, ఈడో చెత్త వాడో చెత్త వీడియో పెట్టారని అనుకోండి, అది డిఫెమేషన్. వస్తుంది. అది ఇంతకుముందు ఓకే. చెప్పిన ఎగ్జాంపుల్ లో చిరంజీవి గారు మీరంటే రాదండు, ఎందుకు? ఆయన పబ్లిక్ ఫిగర్, అవును. పబ్లిక్ ఫిగర్. ఉమ్. సో మేము తీసుకుంటే భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో బండపూలు తిట్టడం కానీ ఎదుటి వ్యక్తిని కించపరచడం అనేది పోలీసులకు సంబంధం విషయం అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళండి, కోర్టు వెంటనే డైరెక్షన్ ఇస్తుంది. ఆ వీడియోస్ కూడా డిలీట్ చేసే అధికారం కూడా కోర్టుకు ఉంది కాబట్టి కోర్టు డైరెక్ట్ ఇమీడియట్ గా ఇస్తుందండి, డిలీట్ ద అదే వీడియో, 100 జడ్జ్మెంట్లు పెడతా. కోర్టుకు వెళ్ళండి. అంతేగాని పోలీసులకు వెళ్ళి పోలీసులు వచ్చి చూపిస్తే రేపు పొద్దున్న ఆ కేసులో అతను కూడా చేయకపోతే ఇరుక్కుంటారంటూ. కాదండి, అతను చేయక కాదండి, మనం డైరెక్ట్ గా వెళ్ళి గూగుల్, యూట్యూబ్ మీద వేస్తారండి హైకోర్టులో, ఓకే. డిలీట్ చేయమని, బ్లాక్ కాబట్టి చేయమని. ఎవరైనా సరే ఇకపై పోలీసుకు వెళ్ళొద్దు, పోలీసులు కూడా ఇటువంటి కేసుల్లో కూడా ముందుకు వెళ్తే తర్వాత ఇరుక్కునేది మీరే అంటూ రాజీవ్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో జరుగుతున్న తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అరెస్టులపై రాజీవ్ రెడ్డి గారితో విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.